తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈసీ ఆదేశాల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాల్సి ఉండటంతో ఇవాళ సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుంది. మరిన్ని వివరాలను చూద్దాం. దాదాపు నెల రోజులుగా హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర. ప్రచారంలో జోరుగా విమర్శలు, ప్రతి విమర్శల పర్వం. ఎన్నికలు జరుగుతున్న 3 స్థానాల్లో తామే గెలుస్తామని బీజేపీ ధీమా. బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంపై కాంగ్రెస్, బీజేపీ విమర్శలు. హామీల అమలుపై అడుగడుగునా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన బీజేపీ. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయించిన నిధులపై కాంగ్రెస్ విమర్శలు. కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. బీజేపీ తరపున కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల, డీకే అరుణ క్యాంపెయిన్. సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాగింది. నెల రోజుల పాటు సాగిన ప్రచార కార్యక్రమాల్లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నేతలు పాల్గొని అభ్యర్థులకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. 2 పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం పోటీకి దూరంగా ఉంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 56 మంది పోటీలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 3,41,313 మంది ఉండగా అందులో పురుషులు 2,18,060 మంది, మహిళలు 1,23,250 మంది, ఇతరులు 3 ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ల స్థానంలో 15 మంది పోటీలో ఉండగా మొత్తం ఓటర్లు 25,921 మంది ఉన్నారు. అందులో పురుషులు 16,364 మంది, మహిళలు 9,557 మంది ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 19 మంది పోటీలో ఉండగా మొత్తం ఓటర్లు 24,905 మంది ఉన్నారు. అందులో పురుషులు 14,940 మంది, మహిళలు 9,965 మంది ఉన్నారు. నెల రోజుల పాటు సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం నేటితో ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికలకు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంది. దీంతో ఫిబ్రవరి 27 సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండటంతో ఈ రోజు సాయంత్రం 4 గంటలతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాలపై నిషేధం కొనసాగనుంది. అదేవిధంగా బల్క్ ఎస్ఎంఎస్లపై కూడా ఈసీ నిషేధం విధించింది. పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల నిబంధనల ప్రకారం నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ప్రచార పర్వం ముగియడంతో ప్రలోభాలకు పాల్పడే వారిపై కేంద్ర ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ప్రలోభాలకు పాల్పడవద్దని సూచించిన ఈసీ అటు ఓటర్లకు సైతం కీలక సూచన చేసింది. నేతలు, పార్టీలు ఇచ్చే డబ్బు, కానుకలకు ఆశపడి విలువైన ఓటును దుర్వినియోగం చేయొద్దని పిలుపునిచ్చింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.